డిసెంబర్ 13th, 14th, 15th ఈ 3 రోజులు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన లియోనెల్ ఆండ్రెస్ మెస్సీ గారితో ఇండియాలో ది గోట్ టూర్ ని ఆర్గనైజ్ చేశారు. అందులో భాగంగానే ఆయన ఇండియాకు వచ్చారు. ఒక ఫుట్బాల్ దిగ్గజం ఇండియాకి వస్తే ఇండియాలో ఫుట్బాల్ ప్రాధాన్యత పెరుగుతుంది అని, మెస్సీ గారే ఇండియాలో ఫుట్బాల్ ని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది అని ఈ ది గోట్ టూర్ ని ఇండియాలో ప్లాన్ చేశారు. 3 days టూర్ లో భాగంగా డిసెంబర్ 13th రోజు మెస్సీ గారు కోల్కతాలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అదే రోజు ఈవినింగ్ హైదరాబాద్ కి కూడా వచ్చారు. తర్వాత 14th and 15th డేట్స్ లో ముంబై అండ్ అలాగే ఢిల్లీలో ఆయన ఈవెంట్స్ లో అటెండ్ అవ్వాల్సి ఉంది. అయితే దీని గురించి లాస్ట్ లో క్లియర్ గా చెప్పుకుందాము. దానికంటే ముందు అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది అండ్ అలా జరగడానికి గల కారకులు ఎవరు, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ది గోట్ టూర్ లో భాగంగా మెస్సీ గారు 13వ తారీఖు పొద్దున 1:30 to 2 AM మధ్యలో వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ అయ్యారు. వెస్ట్ బెంగాల్ నే మొట్టమొదటిసారిగా ఎందుకు విజిట్ చేశారు అండ్ అలాగే ఈ ప్లేస్ కి ఎందుకని ప్రాధాన్యత ఇచ్చారు అంటే, ఈ వెస్ట్ బెంగాల్ ప్రజలు ఫుట్బాల్ కి చాలా ప్రియారిటీ ఇస్తారు. ఇండియాలో మరే స్టేట్ లో లేనంత ఫుట్బాల్ ఫ్యాన్స్ వెస్ట్ బెంగాల్లో ఉంటారు. యాక్చువల్లీ మన ఇండియాలో క్రికెట్ పై ఉన్నంత క్రేజ్ ఫుట్బాల్లో ఉండదు, కానీ వెస్ట్ బెంగాల్లో అలా కాదు. వెస్ట్ బెంగాల్లో క్రికెట్ ని ఎంతైతే ఇష్టపడతారో ఫుట్బాల్ ని కూడా సరిసమానంగా ఇష్టపడతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, పోయినసారి ఈడెన్ గార్డెన్స్ లో KKR మ్యాచ్ జరిగినప్పుడు సగం స్టేడియం ఖాళీగానే ఉంది. జనాలంతా కూడా మోస్ట్ హైప్డ్ IPL ని వదిలేసి ఆ రోజు కోల్కతాలో ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే అక్కడికి వెళ్లారు. అందుకోసమని ఈ ప్లేస్ నే ముందుగా కన్సిడర్ చేస్తే బాగుంటుంది అని ఆర్గనైజర్స్ ముందుగా కోల్కతాని కన్సిడర్ చేశారు. అందుకే మెస్సీ గారు కోల్కతాకి ముందుగా వచ్చారు. ఓన్లీ మెస్సీ గారే కాదు, తనతో పాటు తన ఇంటర్ మియామి టీమ్మేట్స్ అయిన లూయిస్ సువారెజ్ తో పాటు రోడ్రిగో డిపౌల్ గారు కూడా కలిసి వచ్చారు. వెస్ట్ బెంగాల్ ఫ్యాన్స్ ఆయన కోసం ఎంతగా ఎదురు చూశారంటే, ఆ మిడ్ నైట్ అంతా కూడా ఎయిర్పోర్ట్ రోడ్స్ మొత్తం అంతా ఫ్యాన్స్ తోనే నిండిపోయాయి. జస్ట్ ఇమాజిన్, వేరే దేశానికి చెందిన ఒక ఫుట్బాల్ ప్లేయర్ కోసం ఇండియాలో ఇంతమంది ఫ్యాన్స్, అది కూడా నైట్ టైం ఒక కాన్వే చూడడానికే వెయిట్ చేస్తున్నారు అంటే ఇండియాలో మెస్సీ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో ఊహించుకోండి. ఆయన హోటల్ కి రీచ్ అయిన తర్వాత నైట్ స్టే చేశాక కోల్కతాలో సాల్ట్ లేక్ టౌన్ దగ్గర తన 70 feet విగ్రహాన్ని తానే ఓపెన్ చేశారు. అంటే డైరెక్ట్ గా వెళ్లి కాదు, ఆయన ఉన్న హోటల్ నుండే 10 AM కి ఒక రిమోట్ సహాయంతో వర్చువల్ గా ఓపెన్ చేశారు. ఇక తర్వాత స్కెడ్యూల్ వచ్చేసి మెస్సీ గారు సాల్ట్ లేక్ టౌన్ స్టేడియం కి రావాలి. స్టేడియంలో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారితో పాటు ఫార్మర్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ గారిని, షారుఖ్ ఖాన్ గారిని కలవాలి. వీళ్లతో ఒక చిన్న స్పీచెస్ ని కూడా అరేంజ్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు మెస్సీ గారితో కాసేపు ఫుట్బాల్ ఆడాలి. అండ్ ఆ తర్వాత మెస్సీ గారు అదే స్టేడియంలో కొంతమంది పిల్లలతో ఫ్రెండ్లీగా ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడి ఆ పిల్లలకి షార్ట్ గా కోచింగ్ ఇవ్వాలి. యాక్చువల్లీ కోల్కతాలో ఇది 4 hours ఈవెంట్, కానీ మెస్సీ గారు ఆ స్టేడియంలో అట్లీస్ట్ ఒక ½ an hour కూడా లేరు. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఆర్గనైజర్స్ పొరపాటు వల్ల. అసలు నిజంగా ఏం జరిగింది అంటే మీకు ఒక టైం లైన్ చెప్తాను, వినండి. పాయింట్ నెంబర్ 1, మెస్సీ గారిని చూడటానికి ఫ్యాన్స్ అందరూ అట్లీస్ట్ 4,500 నుండి 12,000 పెట్టి టికెట్స్ తీసుకున్నారు. అలా దాదాపు స్టేడియంలోకి 50,000 నుండి 80,000 మంది అటెండ్ అయ్యారు. పాయింట్ నెంబర్ 2, అరౌండ్ 11:15 AM కి మెస్సీ గారు స్టేడియంలోకి అడుగుపెట్టారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన్ని చూడడానికి ఎదురు చూస్తున్నారు. పాయింట్ నెంబర్ 3, కానీ సరిగ్గా అప్పుడే స్టేడియంలో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న VIPs లైక్ మినిస్టర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఆయన రాగానే ఆయన చుట్టుముట్టారు. పాయింట్ నెంబర్ 4, అలా అందరూ చుట్టుముట్టి సెల్ఫీస్ అండ్ ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం వల్ల మెస్సీ గారు వచ్చి 10 minutes అయినా సరే కనీసం ఆయన ఫేస్ కూడా ఫ్యాన్స్ కి కనిపించలేదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సెక్యూరిటీ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా సెల్ఫీస్ అండ్ ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు. పాయింట్ నెంబర్ 5, ఇలా చేయడం వల్ల ₹1,000 పెట్టి వచ్చిన ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. ఫ్యాన్స్ గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. అయినా సరే అక్కడ ఏం మార్పు రాలేదు. గ్రౌండ్ లో కేవలం పొలిటీషియన్సే కాదు, పొలిటీషియన్ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. దాంతో ఫ్యాన్స్ అందరూ స్టేడియంలో ఉన్న చైర్స్, వాటర్ బాటిల్స్, టీ-షర్ట్స్ ని గ్రౌండ్ లోకి విసరడం మొదలు పెట్టారు. పాయింట్ నెంబర్ 6, ఇలా చేయడం ద్వారా సెక్యూరిటీ థ్రెడ్ ఉందని భావించిన మెస్సీ టీం మెస్సీని తన సెక్యూరిటీ టీం 20 minutes అయిన తర్వాతే తీసుకెళ్లింది. నిజానికి అప్పటికీ కూడా ఆయన ఫేస్ ఎవరికీ కనిపించలేదు. పాయింట్ నెంబర్ 7, యాక్చువల్లీ ఈవెంట్ అయిన తర్వాత గ్రౌండ్ చుట్టూ ఒక పరేడ్ ఉంటుంది. అప్పుడు ఫ్యాన్స్ అందరూ తనివి తీరా ఆయన్ని చూడొచ్చు. బట్ సమ్హౌ అదేది జరగలేదు. ఆయన ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయారు. అప్పటికింకా మమతా బెనర్జీ అండ్ అలాగే సౌరవ్ గంగూలీ గారు కనీసం స్టేడియం కి కూడా రాలేదు. పాయింట్ నెంబర్ 8, ఆయన వెళ్లిపోయిన తర్వాత ఫ్యాన్స్ కి ఇంకా కోపం వచ్చి స్టేడియంలో ఉన్న చైర్స్ విరగొట్టడం అండ్ గొడవలు స్టార్ట్ చేశారు. చాలా మంది గవర్నమెంట్ ని అండ్ అలాగే ఆర్గనైజర్స్ ని చాలా బ్లేమ్ చేశారు. ఇది అక్కడ జరిగిన సంఘటన. అయితే ఇక్కడ ఎవరిది తప్పుందంటే ఖచ్చితంగా ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ అలాగే మేనేజ్మెంట్ వాళ్ళదే. ఒక ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అథ్లెట్ వస్తున్నాడు అంటే ఆర్గనైజర్స్ టికెట్స్ కొన్న ఫ్యాన్స్ కి ఆయన్ని దగ్గర నుండి చూపించే ప్లాన్ చేయాలి. అది కాకుండా వాళ్లే సెల్ఫీస్ తీసుకోవడం వల్ల టికెట్స్ కొన్న ఫ్యాన్స్ కి కోపం రాదా? అండ్ అక్కడ వాళ్లే కాకుండా మినిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళు కూడా బేసిక్ సెన్స్ లేకుండా కనీసం ఫ్యాన్స్ కి మెస్సీ గారి మొహం కనబడకుండా చేస్తే కోపం రాదా?
సో ఖచ్చితంగా ఈ తప్పు ఆర్గనైజర్స్దే. అందుకుగాను వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ గారు మాట్లాడుతూ ఈవెంట్ ఆర్గనైజర్ ని అరెస్ట్ చేశాము అని చెప్పారు. అండ్ మమతా బెనర్జీ గారు కూడా ఓపెన్ గా అందరికీ సారీ చెప్పారు. ఈవెన్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కానీ దీనివల్ల ఎన్నో కోరికలతో వచ్చిన ఫ్యాన్స్ శాంతిస్తారా? ఒక ఈవెంట్ ని ఎలా ప్రాపర్ గా మేనేజ్ చేయాలి అనేది వాళ్ళకి తెలియాలి. అయితే ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అండ్ ఆర్గనైజర్స్ ఫ్యాన్స్ కి టికెట్ మనీని రీఫండ్ చేస్తాము అని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ కొంచెం మిస్టేక్ ఫ్యాన్స్ ది కూడా ఉంది. ఒక ఇంటర్నేషనల్ సెలబ్రిటీ వచ్చినప్పుడు కాస్త ఓపికగా ఉంటే బాగుండేది. ఆ ఈవెంట్ ఎలా అయినా జరిగేదే. వాళ్ళు కూడా వాళ్ళ ఐడల్ ని చూసేవారు. జస్ట్ 10 minutes అయ్యాకే అలా చైర్స్ అండ్ వాటర్ బాటిల్స్ గ్రౌండ్ లోకి విసరడం ద్వారా 2 things జరిగాయి. ఫస్ట్ వన్, మెస్సీ అక్కడి నుండి వెళ్లిపోవడం. సెకండ్ వన్, ఇంటర్నేషనల్ మీడియాలో ఇండియన్స్ ఇలా బిహేవ్ చేశారు, వాళ్ళకి ప్రాపర్ ప్లాన్ లేదు, ఒక ఇంటర్నేషనల్ సెలబ్రిటీని హ్యాండిల్ చేయలేకపోయారు అని రావాల్సినంత బ్యాడ్ నేమ్ వచ్చింది. సో 80% మిస్టేక్ ఆర్గనైజర్స్ ది ఉన్నా 20% మిస్టేక్ ఫ్యాన్స్ ది కూడా ఉంది. దీన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ లో సాయంత్రం ఈవెంట్ జరిగినప్పుడు ఫ్యాన్స్ ద్వారా ఎలాంటి తప్పు కూడా జరగలేదు. ఫ్యాన్స్ చాలా మెచ్యూర్ గా బిహేవ్ చేశారు. ఇప్పుడు అసలు హైదరాబాద్ లో ఈ ఈవెంట్ ఎలా జరిగిందో చెప్తాను. యాక్చువల్లీ చెప్పాలి అంటే హైదరాబాద్ లో ఈ ఈవెంట్ చాలా సక్సెస్ అయింది. దానికి కారణం ప్రాపర్ మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ గురించి మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలి. ఫస్ట్ వన్, గ్రౌండ్ లోకి రావడానికి అందరికీ పర్మిషన్ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే కొంతమంది పిల్లలు అండ్ మెస్సీ తన టీం, దెన్ ఒక 2 to 3 members యాంకర్స్ అండ్ కొంతమంది వీడియోగ్రాఫర్స్ తప్ప ఎవరు కూడా ఎంటర్ అవ్వలేదు. ఫ్యాన్స్ అందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళ సీట్స్ లోనే కూర్చున్నారు. ఈవెన్ బ్రాడ్కాస్టింగ్ కూడా ఓన్లీ 1 ఛానల్లోనే అయింది. విచ్ మీన్స్ మీడియా వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు. అండ్ ఇంకొక విషయం, మనం మెచ్చుకోవాల్సిన విషయం, రేవంత్ రెడ్డి గారు తప్ప పెద్దగా ఏ పొలిటీషియన్ కానీ సినిమా యాక్టర్ కానీ మనకి గ్రౌండ్ లో కనబడలేదు. అందువల్లనే మెస్సీ గారిని అందరూ చూడగలిగారు. పాయింట్ నెంబర్ 2, మనం గనక బాగా అబ్జర్వ్ చేస్తే జస్ట్ అదొక పరేడ్ లాగా సింపుల్ గా జరగలేదు. మెస్సీ గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే చుట్టూ ఉన్న పిల్లలు ఒక ప్లేస్ లో ఆగి కాసేపు అక్కడ ఆడి, ఆ తర్వాత ఫ్యాన్స్ అందరినీ కలుస్తూ వేరే ప్లేస్ లో ఆగి, ఆ ప్లేస్ లో కూడా కాసేపు ఫుట్బాల్ ఆడి మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్లారు. అలా స్టేడియం మొత్తం కవర్ చేశారు. దీనివల్ల ఎవరూ ఇబ్బంది పడలేదు. అందరికీ మెస్సీ గారి దర్శనం బాగా జరిగింది. అయితే ఇక్కడ కూడా వీళ్ళంతా ఫుట్బాల్ ఆడటం పైన తప్ప వేరే దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈవెంట్ అయిపోయిన తర్వాత స్పీచెస్ కూడా చాలా లిమిటెడ్ గా ఇచ్చారు. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఫ్యాన్స్ యొక్క మెచ్యూర్ బిహేవియర్. గ్రౌండ్ లో ఉన్నవారు గాని సీట్స్ లో ఉన్న వాళ్ళు గాని సెల్ఫీస్ అని, ఆటోగ్రాఫ్స్ అని మెస్సీ గారిని ఇబ్బంది పెట్టలేదు. అందువల్ల ఆయన చాలా ఫ్రీగా ఫీల్ అయ్యారు. పాయింట్ నెంబర్ 4, యాజ్ పర్ స్కెడ్యూల్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేశారు. ఏదైతే టైం ఈవెంట్ కి ఇచ్చారో ఆ టైంలోనే ఈవెంట్ అంతా ఎగ్జిక్యూట్ చేశారు. జస్ట్ 1 hour టైంలోనే మొత్తం బాగా హ్యాండిల్ చేశారు. జనాలు కూడా లిమిటెడ్ గానే వచ్చారు. పాయింట్ నెంబర్ 5, మనం క్రెడిట్ ఇవ్వాల్సింది పోలీస్, సెక్యూరిటీ అండ్ అలాగే ఆర్గనైజర్స్ కి. కోల్కతాలో ఏదైతే తప్పు జరిగిందో ఇక్కడ జరగకుండా వీళ్లే చూసుకున్నారు. నిజం చెప్పాలి అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఒక్క ఫ్యాన్ కి కూడా అన్వర్తి అనిపించలేదు. అన్లైక్ సెల్ఫీస్, మోస్ట్లీ ఫుట్బాల్ పైనే ఫోకస్ చేశారు. ఇంకా చెప్పాలంటే రేవంత్ గారు ఒక గోల్ కూడా కొట్టారనుకోండి. చిన్నగా గేమ్ ని కూడా బాగా కండక్ట్ చేశారు. ఒక విధంగా చెప్పుకోవాలి అంటే హైదరాబాద్ లో ఈ ఈవెంట్ బాగా సక్సెస్ అయిన తర్వాత ఆల్రెడీ మంటతో ఉన్న కోల్కతా ఫ్యాన్స్ వాళ్ళ గవర్నమెంట్ పైన హైదరాబాద్ ఈవెంట్ చూశాక ఇంకా ఎక్కువ ఫైర్ అవుతున్నారు. యాక్చువల్లీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ లీడర్స్ అంతా కలవకుండా ఉంటారా అంటే ఎస్, కలిశారు. బట్ అందరూ కలిసింది ఫలక్నామా ప్యాలెస్ లోనే. ఎవరు కూడా మళ్ళీ గ్రౌండ్ కి రాలేదు. అయితే కోల్కతా వర్సెస్ హైదరాబాద్ ఈ రెండింట్లో ఫ్యాన్స్ ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు చెప్తాను. కోల్కతా ఈవెంట్ అయిపోయిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ బయటకు వచ్చి కొన్ని విషయాలు చెప్పారు. అవేంటంటే, ఒక అతనిది ఈ రోజు పెళ్ళంట. జస్ట్ మెస్సీని చూడడం కోసమే తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకొని మరీ వచ్చారంట. అలా వచ్చినా సరే కనీసం మెస్సీని చూడలేకపోయామని ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఇంకో ఫ్యాన్ అయితే ఆయన కేవలం 10 నిమిషాలే ఉన్నారు, ఆ 10 నిమిషాలు కూడా చుట్టూ మినిస్టర్సే ఉన్నారు, అసలు మాకేం కనిపించలేదు, కనీసం ఆయన ఒక పెనాల్టీయో లేదా ఒక కిక్ కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ ఫుట్బాల్ ని టచ్ కూడా చేయలేదు అని అన్నారు. ఇంకొక ఆమె అయితే ఇవాళ వీకెండ్ కాబట్టి మా పిల్లలు మెస్సీని చూడాలి అన్న తర్వాత మా శాలరీస్ అన్ని పెట్టి టికెట్స్ తీసుకొని రిస్క్ చేసి మరీ స్టేడియంకి వచ్చాము, కానీ మా పిల్లలు మెస్సీని చూడలేకపోయారు అని అన్నారు. ఒక ఫ్యాన్ అయితే బ్లాక్ డే ఫర్ కోల్కతా అని అన్నారు. మేనేజ్మెంట్ రబ్బిష్నెస్ వల్లే ఇలా జరిగింది అని అన్నారు. ఇదంతా ఒక పెద్ద స్కామ్, మా మనీ మాకు కావాలి అని అన్నారు. కోల్కతా ఇస్ నోన్ ఫర్ ఫుట్బాల్, కానీ ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది అని అన్నారు. మినిస్టర్సే వాళ్ళ పిల్లలతో వచ్చిన తర్వాత ఇక మేమేం చూస్తాము అని వాపోయారు. ఇంకో ఫ్యాన్ అయితే స్టేడియంలో కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, ఇక్కడ ఒక్కొక్క వాటర్ బాటిల్ అండ్ కూల్ డ్రింక్ కాస్ట్ వచ్చేసి 150 నుండి 200 ఉంది, బట్ కనీసం 2 సెకండ్లు కూడా మేము మెస్సీని చూడలేకపోయాం, ఇక మేము వచ్చి ఏం ఉపయోగం అని బాధపడ్డారు. ఒకతనైతే తన శాలరీ మొత్తం కూడా ఈ టికెట్ కోసమే ఖర్చు పెట్టారంట. నేను 10,000 ఖర్చు చేసి నా కొడుకుతో పాటు మెస్సీని చూడడానికి వచ్చాను, కానీ పొలిటీషియన్స్ ని, పోలీసు వాళ్ళని చూడడానికి కాదు అని ఆయన అన్నారు. పైగా పోలీసులు మమ్మల్ని కొట్టారు అని కూడా బాధపడ్డారు. ఇక హైదరాబాద్ ఫ్యాన్స్ విషయానికి వస్తే నియర్లీ ఒక 1 hour పాటు
మెస్సీ గారిని 360 డిగ్రీస్ లో చూశారు. ఎందుకంటే మేనేజ్మెంట్ చాలా బాగుంది. అండ్ మెస్సీ గారు కూడా 2 to 3 టైమ్స్ పిల్లలతో ఫుట్బాల్ ఆడారు. సో స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. మొత్తానికైతే కోల్కతాలో పోయిన పరువు హైదరాబాద్ లో తిరిగి వచ్చింది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. హైదరాబాద్ లో మెస్సీ గారితో ఒక్క పిక్చర్ దిగడానికి మన గవర్నమెంట్ ఒక్కొక్క దగ్గర 10 లక్షలు తీసుకుంది. అంటే ఒక ఫోటో కావాలి అంటే 10 లక్షలు కట్టాలి. అలా 60 మంది 10 లక్షలు కట్టారు. ఇలా గవర్నమెంట్ కి చిన్నపాటి బిజినెస్ కూడా జరిగింది. అయితే మెస్సీ గారి యొక్క నెక్స్ట్ ప్లాన్స్ గురించి మీకు చెప్పాలి. 13th రోజు నైట్ ఫలక్నామా ప్యాలెస్ లోనే ఉన్నాక 14th రోజు మార్నింగ్ ముంబైకి వెళ్తారు. అంటే ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ముంబైలో ఉంటారు. అక్కడ మార్నింగ్ ఒక ఫ్యాషన్ షోకి అటెండ్ అవుతారు. యాక్చువల్లీ ఈ షోని చారిటీ కోసం డిజైన్ చేశారు. అక్కడికి బాలీవుడ్ యాక్టర్స్ అయిన జాన్ అబ్రహం, కరీనా కపూర్, జాకీ షెరఫ్ గారు అండ్ అలాగే ది గాడ్ ఆఫ్ క్రికెట్ అయిన సచిన్ గారు కూడా వస్తారు. ఆ ఈవెంట్ లోనే మెస్సీ అండ్ సచిన్ గారు ఫుట్బాల్ ఆడతారు. ఆ తర్వాత పిల్లలతో ఆడి ఆ తర్వాత తన మెమొరబిలియాను ఆక్షన్ లో పెట్టి వచ్చిన మనీ అంతా కూడా చారిటీకి డొనేట్ చేస్తారు. నెక్స్ట్ 15th డిసెంబర్ కి ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పిల్లలతో కాసేపు ఫుట్బాల్ ఆడి వాళ్ళకి కోచింగ్ ఇస్తారు. మన ఇండియన్ క్రికెటర్స్ ని కూడా కలుస్తారు అని స్కెడ్యూల్లో ఉంది. మరేమవుతుందో తెలీదు. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ని కలిసి రిటర్న్ అవుతారు. సో ఇదండి మెస్సీ టూర్ ఆఫ్ ఇండియా. మేము ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాము. లిటరల్లీ చెప్పాలి అంటే నైట్ అంతా నిద్రపోకుండా ఈ వీడియో చేశాము. సో మీకు మా కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.